సారీ అండి, ఈ గుడ్ టైంలో బ్యాడ్ న్యూస్. బామ్మగారు దుకాణం మూసారు. చేశారండి బాబా. అమ్మాయి గారి పెళ్లి ఎవరికి గ్యారెంటీ ఉంటారని చెప్పి ఇప్పుడు గ్యారెంటీ కార్డు చూపేసి వెళ్ళిపోయారా బాబా. ఏడు పాపరా, చెట్టంత వచ్చి పుట్లా రాలిపోతే మీరు ఎడవకుండా నన్నేడు పాపంటారండి. ఇలా ఏడుపులు పెడబాపులు పెడితే అవతల పెళ్లి ఆగిపోతురా. ఇంటికి హెడ్ లైట్ ఆరిపోతే పెళ్ళా పెళ్ళి కదండి, లేకపోతే బాగోదు. 10 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి ఏర్పాట్లు చేసాం. ఈ సంగతి వాళ్ళకి తెలిసిందనుకో ఆ శుభంగా ఫీల్ అయ్యి సంబంధమే వద్దంటారు. వద్దంటే మానేద్దాం, బావ కంటే ఎక్కువ. లేదమ్మా, పెళ్లి అయిపోయాక చెబుతాం. అంతవరకు ఎవరికి తెలియకుండా మేనేజ్ చేయండి. నువ్వు ఏడు బాపి చక్రాలు కూర్చుని పట్టరా. అందులో గుహ పెట్టి మండపం దగ్గర పెట్టేవరకు ఎవరికి అనుమానం రాకుండా ఉంటది. ఏదో భగవంతుడు దయ. ఇదేంటి ఏడు బాపి నవ్వుతూ ఉండరా. అయ్యో ఇదేంటి బావగారు, అమ్మగారిని ఈ చీరలో కూర్చోబెట్టారేంటి? మోకాలు చెప్పులు అరిగిపోయినాయి, ఎక్కువసేపు నిలబడలేదు. మరి కరుణానిధి గారి కజిన్ లాగా ఆ కళ్ళజోడేంటి? కళ్ళ కలకలు ఎవరికి అంటుకోకూడదని జోడెట్టాం. బావగారు అయ్యా, ఈ పెళ్లి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చూద్దారండి. నమస్కారం బావగారు. నమస్కారం, వెళ్ళండి. చూసావా పిన్ని, ముసలిదానికి ఎంత కొవ్వో. నమస్కారం పెడితే కనీసం చిన్న నవ్వేనా నవ్వలేదు. రాజుగారి తల్లి కదా బడాయి. రాజుగారు అమెరికాలో బలపెట్టారా, కట్నం ఏమాత్రం ఇస్తున్నారంటావు? నేను అన్నదాని ప్రకారం 25 ఎకరాల కొబ్బరి తోట, 10 ఎకరాలు ఊడుపు చేను, 12 ఎకరాల అరటి తోట ఇస్తున్నారట. 7 వారాల నగలు కూడా ఇస్తున్నారు. ఓ రాఫండ్రా, అవన్నీ ఎలాగిస్తారు? ఎవరు? ఓరి బాబ్జీ, ఇవ్వడానికి ఆస్తంతా రాజుగారి పేరు మీద లేదు, వాళ్ళ అమ్మగారి పేరు మీద ఉంది. ఎవరి పేరు మీద ఉంటే ఏంట్రా? ఆవిడకి మాత్రం ఒకతే మనవరాలు కదా, తను కాకపోతే ఇంకెవరికి ఇస్తుంది? ఈ పెళ్లి రాజుగారికే తప్ప ముసలానికి అసలు ఇష్టం లేదట. ఈ విషయంలో గొడవలు కూడా జరిగాయి. నిజమే రో, ఇందాక తిట్టేసుకున్నారు. అవునా? ఈ పెళ్లే చేస్తానని ఆయన, ఒకేలా అదే జరిగితే ఆస్తంతా చైతన్యేంద్ర స్వామి ఆశ్రమానికి వస్తారని ఈవిడే మంకు పట్టు కూర్చున్నారట. ఆవిడ మాట అంటే మాటేరా, రాసినా రాసేస్తుంది. అయితే పెళ్లి కొడుకి పిల్ల తప్ప రూపాయి బిల్ల కూడా దొరకదన్నమాట. నాకు డౌట్. నీకేంటి, తలకాయలో కూర్చున్న ఏదో ఒక డౌట్ వస్తుంది. ఏమండి, మీకు రాలేదా? ఎందుకు రాలేదు? బామ్మగారు, 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 ఓ రూపొద్దు గాని మాట్లాడదే. ఇదిగో బావగారు, పెళ్ళైన తర్వాత అమ్మాయిని పలకీలు పంపిమంటారా, గుర్రం పైకిలు పంపిమంటారా? పడవలో పంపండి. కామెడీలు కామెడీ సరగాని అత్తయ్య గారంటి పెళ్ళిన హుషారు కూడా లేకుండా కామ్ గా కూకున్నారు. అబ్బాయి ఏం లేదండి, పెళ్లి తెచ్చిన పట్టుచీర బార్డర్ బాగాలేదని అలిగింది. ఏమయ్యా, నిజంగా బార్డర్ బాగాలేదని అలిగారా? బార్డర్ దాటేసిందానికి ఇక బార్డర్ తో పని ఏంటండి బాబు? బార్డర్ దాటవేంటి? అది తెంగరాదమండి, ఒకటి అడుగుతా ఒకటి చెప్తాడు. ఇప్పుడు 16 చిలకలు ఏ సైజులో చేయించమంటారు? ఈ సైజ్ చేయించుకోండి. ఇదిగో అత్తయ్య గారు, మీరు ఇలా సైలెంట్ గా కూర్చోండి, నాకేం నచ్చలేదండి. అయ్యా, హాయ్. ముహూర్తం దగ్గర పడింది, పెళ్లి కుమార్తెను తీసుకురండి. అలాగే రండి బావగారు, అవన్నీ తర్వాత చూసుకోవచ్చు, ముందు కట్నకారు సంగతి తెలుసండి. అదేంటి బావగారు కొత్తగా అడుగుతున్నారు? ముందే చెప్పాను కదా. మీరు చెప్పడం కాదండి, ఆస్తంతా ఆమె పేరుందంట కదా. అవును, అందుకే ఆమె చేసి చెప్పించండి. చెప్పాను కదండి అలిగిందని. మగ పెళ్లి వాళ్ళు మేము అలగాలి కానీ ఆమె అలగట పెట్టండి. ఆవిడ ఊ అంటేనే పెళ్లి, లేకపోతే క్యాన్సిల్. మీరు ఈ పెళ్లి జరిపించినా జరిపించకపోయినా ఈవిడ మాత్రం ఊ అనలేదండి బాబు. ఏ గొంతు పోయిందా? గొంతులో ప్రాణమే పోయిందా? అమ్మో అమ్మో అమ్మో, ఎంత మోసం, ఎంత మోసం. శవాన్ని పక్కన పెట్టి మరీ పెళ్లి చేయిస్తారా? అది కాదండి. వద్దు, నువ్వు వద్దు, నీ కూతురు వద్దు, అసలు ఈ సంబంధం వద్దు. ఇంకా చూస్తారేమిటయ్యా? పదండి పదండి. అమ్మగారండి, మీ వల్ల పెళ్లి కూడా అయిపోయిందండి. ఎంత పని చేశారు అమ్మగారండి? కొడితే కుర్తొట్లు పడతా ఏతావా? అమ్మగారు అమ్మగారు తగేడు చేస్తున్నది నాకమ్మ నీకమ్మ. మీరు ఉండండి. అవును, కన్న కొడుకు ఆయన ఆడవట్లేదు, నువ్వేంటి రూపాయి బిల్ల మెంగిన చిన్నపిల్లలా తగేడుస్తున్నావు? ఏం చెప్పంటారండి నా బాధ. నా 10 నెలల జీతం ఈ ముసలాళ్ళ దగ్గర దాచుకున్నాను. ఈ ఎక్కడ పెట్టింది కూడా చెప్పకూడదు వచ్చింది. వారిని నీ ఏడుపంతా దాచుకున్న డబ్బు పోయినందుక? లేకపోతే నాకేం దోలా ఆడడానికి? 10 లక్షలు పెట్టి ఏర్పాట్లు చేసాం, మొత్తం సంక్రాంతిపోయింది. పోయింది అలాగూ పోయింది. ఇంకెందుకు, పాట రెడీ చేయండి, పట్టుకుపోదాం. ఉండండి, తులసి తీర్థం పోద్దాం. అది పోయే ముందు పోతారు, పోయిన తర్వాత ఎందుకు? పోయటం ప్రధానంగా ఎప్పుడు పోస్తే ఏంటండి? పైగా బామ్మగారికి పద్మప్రియ గారు అంటే ప్రాణం. ఈవిడ పోస్తే ఆవిడ ప్రాణం తిరిగి రావచ్చు. ఆవిడ ప్రాణం తిరిగి వచ్చి నా డబ్బులు తిరిగి వస్తాయి. పోయింది పోయింది అమ్మా, పోయింది, తొందరగా పోయింది. బామ్మగారు బతికారు. అయ్యారు, బామ్మగారు బతికేశారండి. నా జీతం కట్టింది కాబట్టి మీరు చచ్చిపోతారు, చచ్చిపోతారు. నేను బతకడం ఇంతకు ముందు పోయానా? ఇప్పటిదాకా చచ్చిపోయా ఉన్నావు.
నువ్వు పోయావనుకుని పెళ్ళోళ్ళు కూడా పెళ్ళి అనుకుని పోయారు. ఆవిడ బతికినందుకు ఆనందపడక పెళ్ళాగిపోయిందని బాధపడతారేంటండి? అవును నాన్న, నువ్వెంత బతిమాలినా వినిపించుకోలేదు. వాళ్ళ గురించి ఆలోచిస్తావెందుకు? అవునండి, ఆ రాజుగాడు మరీ డబ్బు మనిషిలా ఉన్నాడు. అది నిజమేలే. ఒరే సూర్యరావా, హాయ్. రేపు పొద్దుటే పెళ్లిళ్ళు పోకని పిలవరా, హాయ్. అమ్మాయికి ఇంకో సంబంధం చూద్దారు. విన్నారా? ఇంకో సంబంధం చూస్తారట. రోజు ఎన్ని పెళ్ళిళ్ళని ఆపుతాం? ఈ మ్యాటర్ చెప్పి అన్ని. అమ్మో, వేడివేడిగా ఉన్నారా? మీరేంటి ప్రతిదానికి భయపడతారు? ఇదే రైట్ టైం. ఉండండి, నేను చెప్తా. నేను వస్తా రాజుగారు. నమస్కారం అండి. బావా నేను వెళ్తాను బావా. ఎక్కడికి వెళ్తారా? 4 రోజులు ఉండేళ్ళు. రాజుగారు, ఇంక దొరకకూడదు. మీతో ఓ విషయం మాట్లాడాలి. ఏంటి? అదే మీ అమ్మాయి సంబంధం. ఎవరు ఉన్నారా? ఉన్నారా ఏంటి? బంగారు లాంటి కుర్రోని ఎదురుగా పెట్టుకొని కాలు కడిగి నెత్తి మీద జల్లుకోవడానికి ఇంతకు మించిన వాళ్ళు ఎక్కడ దొరుకుతాడు మీకు? నా వర్షన్ చెప్పాను, మీ వర్షన్ చెప్తే దా, అలా పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. పోతే అదవా, నువ్వెంత, నీ వయసు ఎంత? నీకు నా కూతురు కావాల్సి వచ్చిందంటే కూతురు. అంటే ఇంతసేపు మీ అమ్మాయిని నా కోసం అడిగాను అనుకుని కుట్టారా? ఏ కాదా? ఎందుకు కాదు? మీరు గట్టిగా అడిగితే నాకు కాదు, మా గురువు గారు కానీ ప్లేట్ పెరాయించిన పెరాయిస్తాడు ఈ యాదవా. రాజుగారు పెద్ద మనిషి కాబట్టి నా మొహం చూసి నరకుండా వదిలేశారు. పద, వస్తామండి. వెళ్ళాలండి. ఇన్నేళ్ల నుంచి ఇంట్లో ఉంటున్నాను, అమ్మాయి గారిని చేసుకోవాలని ఆలోచన నాకే రాలేదు. ఈ ఏదో వచ్చిందండి. ఏడో ఫాల్తులో. ఎరా తిట్టుకుంటున్నావా? కాండ్రించి చుమ్ముద్దాం అనుకుంటే తా చెట్ల హెడ్ పెరిగిపోయావు. నా మీద పడుద్దని నా ఊరుకున్నా. ఎదుగుదల చూసి నీకు ఎదవద్దు చాలసీరా. మూసుకుని పద. ఒరే అప్పారావు, ఓసారి సమరసింహారెడ్డిని చూడరా. ఆల్రెడీ ఇప్పటికే 2 సార్లు చూశాను. సినిమా కాదు, మా పుంజుని. ఏంటి, బర్డ్ ఫ్లూ వచ్చిన పెట్టతో కాళ్ళు ఏమైనా జారిందా? ఏమో మరి, 2 రోజులుగా బాదం పిస్తా తినట్లేదు, బ్రాందీ విస్కిల్ తాగట్లేదు, బాగా డల్గా ఉంటుంది. సర్లే, 4 రోజులు అబ్జర్వేషన్ పెడతాను, అక్కడ కట్టేసి వెళ్ళు. అలాగే. ఏంట్రా అంత కట్టకట్టుకుని వచ్చారు? పార్టీ గురించి. పార్టీయా? టీడీపీ పిఆర్పీనా? ఆ పార్టీ కాదు, మందు పార్టీ. అదెవరు పెట్టారు? రాజకీయ పార్టీల గురించి కాదు, నువ్వు ఇవ్వాల్సిన పార్టీ గురించి. నేనా? నేను పార్టీ ఎందుకు ఇవ్వాలి? అదేట్రా, లాటరీ వచ్చిందా? స్కూల్ కట్టిస్తున్నావా? నువ్వు చెప్పినట్ట పెళ్లి ఆపామా? ఫోన్లే ఇవ్వరా. పైగా ఈరబాబు బాబ్జీ రేపు దుబాయ్ వెళ్ళిపోతున్నారు. ఈ రాత్రికి సరదాగా ఎంజాయ్ చేద్దాం. అవునరా, మళ్ళీ మేము ఎప్పుడు వస్తామేమో. సర్లే, రాత్రికి రండి, అన్ని రెడీ చేసి ఉంచుతా. అలాగే ఆ, థాంక్స్, థాంక్స్. పదండి. పద పద, దుబాయ్ వెళ్ళడానికి అది రెడీ చేసుకోవాలి. రై, ఇది బొక్క మనకు. ఇది తీసుకుని సాయంత్రం పార్టీకి రెడీ చేయి, నేను స్కూల్ వరకు వెళ్ళి వస్తాను. ఈ తొక్కలో 200కి మందేం వస్తుంది, తిండే వండి పెట్టాలి. అరేంజ్మెంట్స్ అదరగొట్టేవరా. ఫారెన్ సర్కి ఎక్కడిది? శేషాలే ఫారన్ మందు మనూరిదే, పక్కా నాటు. నాటు సరుక్కి నాటుకోడా? పందెం కోడి. పందు కూడా ఎక్కడదరా? ఆ తాతాజీ గడిది. ఓ నీ అబ్బా, దాన్ని కోసేసావా? పరిచయమంటారు, మీరు ఇచ్చిన డబ్బులు మందుకే సరిపోలేదు. సోడాలు కూడా రోడ్కొచ్చాను. దాన్ని నాడు సొంత కొడుకులా చూసుకుంటున్నాడు రా. కొవ్వెక్కిపోయి కోత కూడా కోయిలపోతుంది. రేపు ఎలాగో ఊడిపోతుంది. అప్పుడు మాత్రం అవతలోడు కోసుకొని తిరిడేటి. సర్లే, ఈ విషయం ఆడు తెలియకుండా మేనేజ్ చెయ్యి. అబ్బా, కోడి అదిరిందిరా. దీన్ని ఎవడో బాగా బాదం పప్పు జీడిపప్పు పెట్టి పెంచుంటాడు. నేనేటాడు అయ్యి ఉంటాడు, నువ్వు అలాగే పెంచుతున్నావు కదా. పెంపకం అంటే గుర్తొచ్చిందిరా, మా సమరసింహం ఎక్కడా? తింటున్నావుగా? అదే తినేటప్పుడు ఎందుకని లోపల ఇంటెన్సివ్ కేర్లో పెట్టాను. ఏం ప్రమాదం లేదు కదా మా బాబుకి? ఏమీ లేదు. ఉంటే గింటే రేపు సంక్రాంతి పోటీల్లో అపోజిషన్ పుంజుకే ఉంటుంది. అదేంటి ఏడుస్తున్నావు? చికెన్ లో కారం ఎక్కువైందా? మమకారం ఎక్కువైందిరా. కొడుకు ఎదుగుదలని ఎదుటోడు పొగిడినప్పుడే కదరా తండ్రికి ఆనందం. ఆడు పందెంలో తొడగొట్టాలని, ఆ సౌండ్ ఈ చెవులతో వినాలని ఈ తండ్రి గుండె ఆరాట పడిపోతోందిరా. నువ్వు తినేది నీ కొడుకు మొక్కని తెలిస్తే గుండె ఆగిపోద్ది. నేనంటే ఎంత అభిమానం రా మీకు. ఏడు పాప మందాగా. రే 2 మూతలు మా బాబు కట్టొస్తాను. ఈ బ్రాండ్ అంటే పడి చచ్చిపోతాడు రా. అందుకే పోయాడు. అదే నిద్రపోయాడు. ఇప్పటి వరకు కాంతారావు కత్తి ఫైటింగ్ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాడు. మళ్ళీ రేపొద్దున లేచి రామ్దేవ్ బాబా యోగా చేయాలి కదా. ఏంటోరా, ఆడిని మరీ గారం చేసేస్తున్నారా మీరు. ఒక్కలే. అవునరా, మీరు దుబాయ్ ఎప్పుడు వెళ్తున్నారు? రేపే. ఏర్పాట్లన్నీ సరిగ్గా చేసుకున్నారా? ఆ దుబాయ్ సినిగా